ఫారెన్ కానీ ఏదైనా డిస్టెన్స్, సో బ్యాడ్ ప్లానెట్స్ అండ్ బ్యాడ్ లోన్స్ ఏదైనా కావాలంటే This video sponsored by Level Up Learning Center. నమస్కారం రమణన్ గారు. నమస్కారం రంజని గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాను అండి. జూలై మాసం ప్రెడిక్షన్స్ చూస్తున్నామండి, రాశి ఫలితాలు. ఇప్పుడు కన్యా రాశికి ఎట్లా ఉంటుంది? కన్యా రాశి వాళ్ళకి వాళ్ళ లగ్నేశ్వరుడేమో 11వ స్థానంలో ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. అదేలాగా సూర్యుడేమో వీళ్ళకి 12వ స్థానాధిపతి, ఆయనేమో 10వ స్థానంలో ఉన్నారు. ఆయన జూలై 17 వరకు అక్కడ ఉంటారు, గురువుతో పాటు ఉంటారు. తర్వాత ఏమో కర్కటక రాశికి వచ్చేస్తారు. అదేలాగా వీళ్ళకి బుధుడు ఒక మూమెంట్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. బుధుడేమో పుష్య నక్షత్రంలో ప్రారంభించి మనకి ఆశ్లేష నక్షత్రం వరకు వెళ్ళి మళ్ళీ రెట్రాగ్రేడ్ అయిపోతున్నాడు. ఇది ఫస్ట్ రెట్రాగ్రేడ్, వాళ్ళ లగ్నేశ్వరుడు ఫస్ట్ రెట్రాగ్రేడ్. అదేలాగా మనకేమో వీళ్ళ 6వ స్థానంలో రాహు ఉన్నారు, పూర్వ భాద్రపద సెకండ్ క్వార్టర్కి వచ్చేస్తాడు. 7వ స్థానంలో శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో రెట్రాగ్రేడ్ స్టార్ట్ అయిపోతుంది జూలై 13న. వీళ్ళ 12వ స్థానంలో 3, 8వ స్థానాధిపతి అయిన మంగళుడు వస్తున్నారు, ఇక్కడే ఉన్నారు. ఆయనేమో పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉన్నారు. కేతు ఉత్తర ఫల్గుని నక్షత్రం నుంచి పూర్వ ఫల్గుని నక్షత్రానికి ఎగ్జాక్ట్ గా మనకి జూలై 13న, జూలై 21న వచ్చేస్తారు. సో అది ఒక మంగళుడు మరియు కేతు ఒక సందర్భం ఇలా 12వ స్థానం. సో ఇప్పుడు మెయిన్ గా చూడాలంటే 8వ స్థానాధిపతి అయిన మంగళుడు 12వ స్థానంలో ఉన్నారు. సో బ్యాడ్ ప్లానెట్స్ అండ్ బ్యాడ్ పొజిషన్స్ గివ్ గుడ్ రిజల్ట్స్ అనేది మనకి ఒక పాజిటివ్. వీళ్ళకి 12వ స్థానంలో 8వ స్థానాధిపతి, 3వ స్థానాధిపతి ఉన్నారు కాబట్టి ఒక పాజిటివ్ రిజల్ట్. అదేలాగా అందులో కొద్దిగా జాగ్రత్త కూడా పడాలి, ఎందుకంటే 8వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళు రహస్యాలు ఏమి బయటపడతారు, జాగ్రత్త పడాలి. వీళ్ళు ఏం చెప్తున్నారో మిగతా వాళ్ళకి తెలియకుండా ఉండాలి. వీళ్ళ విషయాలు ఏమీ పంచుకోకూడదు, పర్సనల్ విషయాలు ఏమి పంచుకోకూడదు. అదేలాగా వీళ్ళకి 6వ స్థానంలో రాహు ఉన్నారు, ఆయనేమో శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నారు జూలై 13th నుంచి. సో ఏదైనా లోన్ ఏదైనా కావాలంటే ఈ టైంలో దొరకవచ్చు. అదేలాగా వీళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఏదైనా మిస్ చేశారంటే హెల్త్ రిలేటెడ్ గా ఈ టైంలో ప్రారంభించాల్సిన అవసరం వస్తుంది. అదేలాగా వీళ్ళకి ఏదైనా లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉందంటే అది చాలా రోజుల నుంచి అది ముందరికి సాగట్లేదంటే ఈ టైంలో 100% అది ముందరికి వెళ్ళే అవకాశం ఉంది. అది వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 6వ స్థానాన్ని 8వ స్థానాన్ని చూస్తున్నప్పుడు 7వ స్థానం 6వ స్థానం రెండింటినీ శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు మనకి ఆ విషయాలు పాజిటివ్ గా వచ్చే అవకాశం చాలా బాగుంది. ఇలాగా వీళ్ళకి ఏదైనా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ విషయాలు కూడా ఈ టైంలో డీల్ చేయాల్సిన అవసరాలు వస్తుంది. అది వీళ్ళకి పాజిటివ్ గా సెటిల్ అయ్యే అవకాశం కూడా ఈ టైంలో. ఫారెన్ కానీ ఏదైనా డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకుంటే ఫ్యామిలీతో పాటు కాకుండా ఒంటరిగా వెళ్ళాల్సిన అవసరాలు వీళ్ళకి రావచ్చు. అది వీళ్ళకి బిజినెస్ రిలేటెడ్ టూర్స్ కూడా వీళ్ళకి రావచ్చు, సెటిల్మెంట్ విషయాలు కూడా వీళ్ళకి రావచ్చు. కాకపోతే ఏంటంటే ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది. 9వ స్థానంలో శుక్రుడు మంచి బలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళ నాన్నగారు ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా ఒక పిల్గ్రిమ్ ట్రిప్ ఏదైనా వీళ్ళు వెళ్ళి రావచ్చు. అదేలాగా 10వ స్థానంలో ఉన్న గురువు సూర్యుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి బిజినెస్ ఓరియంటెడ్ ఎక్స్పెండిచర్ ఈ టైంలో చేయాల్సి వస్తుంది. అది మంచిగానే ఉంటుంది. ప్రాపర్టీ ఏదైనా కొనాలి అని వీళ్ళు స్టార్ట్ చేయవచ్చు, దాని గురించి ఎక్స్పెండిచర్స్ కూడా వీళ్ళకి రావచ్చు. 11వ స్థానానికి సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి లాభాలు రావడం ప్రారంభిస్తారు. ఆయనేమో జూలై 17న వస్తున్నారు. అక్కడ
వీళ్ళ దక్షిణేశ్వరుడు బుధుడు అక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ వస్తుంది. వీళ్ళ పెద్దలు అక్కయ్య అన్నయ్య వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాలు వీళ్ళకి వస్తుంది. వీళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి ఒక లాభాలు కూడా వీళ్ళకి వచ్చే సమయం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ సమయంలో స్పెక్యులేషన్స్ ఏం చేయకుండా ఉంటే వీళ్ళకి మంచిది. ఎందుకంటే 5వ స్థానాన్ని కూడా శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రారంభిస్తారు. ఆ స్థానాన్ని సంబంధించిన విషయాలు కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. వీళ్ళ పిల్లల ఆరోగ్యం కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది. వీళ్ళ ఇంట్లో పెద్దలు నానమ్మ తాతయ్య వాళ్ళ ఆరోగ్యం కూడా కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది. మెయిన్గా బ్రీదింగ్ రిలేటెడ్ కానీ రొమాటిక్ ఇష్యూస్ కానీ ఏదైనా ఒకటి కంప్లైంట్స్ రావచ్చు, అది వీళ్ళు చూసుకోవాలి. రాత్రి సమయంలో ట్రావెల్ చేసి కూడా ఉండడం వీళ్ళకి మంచిది. అదేలాగా శనీశ్వరుడు వక్రమయ్యే కాలం ముందరే వీళ్ళకి ఏదైనా ఒక రాహుకేతు వల్లనే వీళ్ళకి పెళ్లి కావాలి అనే అవకాశాలు ఉంటే వీళ్ళకి ఆయన వక్రమయ్యే కాలం ముందరే వీళ్ళకి ఆ రిజల్ట్స్ ఏమో వీళ్ళకి వచ్చేస్తుంది. జూలై 13th లోపల వీళ్ళకి ఆ రిజల్ట్స్ ఏదైనా ఒక పార్ట్నర్ ఎవరు రావాలో ఆ విషయాలకి వీళ్ళకి రావచ్చు. ఇలా లగ్నేశ్వరుడికి 7వ స్థానానికి శనీశ్వరుడు 8వ స్థానంలో వక్రం అవుతున్నారు అన్నప్పుడు కొద్దిగా 8వ స్థానానికి రిజల్ట్స్ కూడా ఇస్తారు. దానివల్ల కొద్దిగా ఇండైరెక్ట్ ఎనిమీస్ అని కొద్దిగా ఎక్కువ అయిపోతారు. సో జాగ్రత్త పడాలి, వీళ్ళు చెప్పే విషయాలు జాగ్రత్త పడాలి, పేరు కాపాడుకోవాలి. ఇటువంటి విషయాలు వీళ్ళు చేసుకోవడం వీళ్ళకి రహస్యాలు బయట పెట్టదు, అది మోస్ట్ ఇంపార్టెంట్. అదేలాగా వీళ్ళకి ఫండ్ ఫ్లో అంతా ఇంప్రూవ్ అయిపోతుంది ఈ టైం. గురువు అక్కడ 2వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అదేలాగా శుక్రుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి వీళ్ళకి ఫండ్ ఫ్లో అంతా ఇంప్రూవ్ అయిపోతుంది. వీళ్ళ తమ్ముళ్ళు అదేలాగా వీళ్ళ చెల్లెలు వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది. వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్, ఎంప్లాయీస్ ఎవరైనా కావాలి, టెక్నికల్ స్టాఫ్ ఎవరైనా కావాలంటే అదంతా విషయాలు వీళ్ళకి దొరుకుతుంది. దానివల్ల ఒక కొత్త ప్రయత్నం వీళ్ళు ప్రారంభించవచ్చు. ఆ విషయాలన్నీ ఈ టైంలో జరిగే అవకాశం బాగుంది. బిజినెస్ చేసే వాళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ వస్తాయండి. బిజినెస్ చేసే వాళ్ళకి వస్తుందండి, ఎందుకంటే వీళ్ళకి 10వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. అదేలాగా వీళ్ళకి బృహస్పతి అక్కడే ఉన్నారు, ఆయనేమో రాహు స్థానంలోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళకి కొత్త ఎక్స్పాన్షన్ ఏదైనా చేసే ఒక అవకాశం ఈ టైంలో ఉంది. కాకపోతే ఏంటంటే జూలై 17th లోపల వీళ్ళు చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళకి తర్వాత కూడా చేయొచ్చు, అదేమో లాభకరమైన విషయాలు వీళ్ళకి వచ్చే సమయం జూలై 17 తర్వాత. సూర్యుడు వీళ్ళకి 11వ స్థానంలో వచ్చేస్తారు కాబట్టి. కానీ బిజినెస్ ఓరియంటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఈ టైం పీరియడ్ జూలై 17 వరకు ఉన్న టైంలో మనం చూడొచ్చు. అది బిల్డింగ్ రిలేటెడ్ గా ఉండొచ్చు, వెహికల్ రిలేటెడ్ గా ఉండొచ్చు, లేకపోతే టెక్నికల్ స్టాఫ్స్ ని ప్రొక్యూర్ చేయడానికి ఉండొచ్చు. ఇటువంటి విషయాలకి వీళ్ళు స్పెండ్ చేయొచ్చు. అదేలాగా వీళ్ళకి 9వ స్థానాధిపతి అక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళకి లాభకరమైన రిజల్ట్స్ ఈ టైంలో రావడం ఖాయం. అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా, వాళ్ళు ఫారిన్ లో సెటిల్ అవ్వే అవకాశం కూడా వస్తుందని. అది బిజినెస్ వాళ్ళకి కూడా వస్తుందా? వాళ్ళు కూడా అక్కడ ఎక్స్పాండ్ చేయడం బయట ఎక్స్పాన్షన్ అనేది ఫారిన్ ఓరియంటెడ్ దీంట్లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేయొచ్చు, దానికి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బేసిక్ గా బిజినెస్ ఎక్స్పాన్షన్ అనే దానికి, లేకపోతే దాంట్లో ఉన్న విషయాల్ని కొద్దిగా మార్చి చేయడానికి ఉండే అవకాశాలు ఈ టైంలో. ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఉద్యోగం చేసే వాళ్ళకి ఇది ఒక టెర్రర్ టైం యాక్చువల్ గా చెప్పాలంటే. ఓకే, ఎందుకంటే అక్కడ మంగళుడు శనీశ్వరుడిని చూస్తున్నారు, రాహుని చూస్తున్నారు కాబట్టి కొద్దిగా విషయాలు పైకి కిందకి ఉంటుంది. జాగ్రత్త పడాలి. మనం ఆ రోల్ కి ఫిట్ అయ్యామంటే ఓకే, లేకపోతే కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశం ఈ టైం. లోన్స్ దొరుకుతుంది, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కాపాడుకోవాలి. ఆ విషయాలు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్. అదేలాగా లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం కూడా వీళ్ళు చూసుకోవాలి. బిజినెస్ చేస్తున్నారంటే బిజినెస్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం కూడా వీళ్ళు చూసుకోవాలి. ఆయన యాటిట్యూడ్ మారచ్చు, ఇట్లా కాదు కొత్త డీల్ ఇట్లా చేద్దాం అనేది, కొత్త డీల్స్ ఏదైనా సైన్ చేయడం, లేకపోతే మాడిఫై చేయడం, అటువంటి విషయాలు కూడా ఈ టైంలో జరగవచ్చు. పిల్లలకి అని ఎట్లా ఉంటుందండి? పిల్లల ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. జూలై 13 తర్వాత
ఎందుకంటే రాహు ఒక ఇన్ఫ్లుయెన్స్ మరియు శనీశ్వరుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ 5వ స్థానంలో కూడా వస్తుంది కాబట్టి కొద్దిగా వీళ్ళు ఏంటంటే ఒక టాపిక్ చదువుతున్నారు, కోర్స్ లో ఉన్నారంటే ఈ కోర్స్ నాకు నచ్చలేదు, కొత్త కోర్స్ నేను వెళ్ళిపోతాను. సో ఇటువంటి మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అనేది వస్తుంది. కొద్దిగా రఫ్ టైమే మనకి ఇది ఆగస్ట్ వరకు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఇట్లాగే ఉంటుంది. తర్వాత సరిగా అయిపోతుంది. మనకి అక్టోబర్ తర్వాత వాళ్ళకి చాలా బాగా పిల్లలు. అది వీళ్ళు కొంత ఆరోగ్యం ఎట్లా ఉంటుందండి? సొంత ఆరోగ్యం వీళ్ళ ఆరోగ్యానికి అంత పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే శనీశ్వరుడు ఒక దృష్టి డైరెక్ట్ గా ఉంది కాబట్టి ఎప్పుడు వీళ్ళు ఈ 2.5 years కి వీళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిందే. అందులో ఇప్పుడు సూర్యుడితో పాటు సంక్రమంలో ఉంటారు బుధుడు, కాబట్టి వీళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయింది. అందులో ఏం ప్రాబ్లం లేదు. ఎస్పెషల్లీ జూలై 17 తర్వాత బాగానే ఉంటుంది. అంతకు ముందర కూడా బాగానే ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఆయన వక్రమయ్యే కాలంలో కొద్దిగా వీళ్ళ హెల్త్ అప్ అండ్ డౌన్ కావడానికి ఒక ఛాన్స్ ఉంది. అది మాత్రం అప్పుడు మాత్రం వీళ్ళు చూసుకోవాలి. మెయిన్ గా సంబంధాలు అని ఏంటండి, కుటుంబ సంబంధాలు ఎట్లా ఉంటుంది? కుటుంబ సంబంధాలు అంతా బాగానే ఉంటుందండి. శుక్రుడు మంచి స్థానంలో ఉన్నారు, అదేలాగా గురువు ఒక దృష్టి అక్కడే ఉంది కాబట్టి కుటుంబ సంబంధాలు అదేలాగా ఫండ్ ఫ్లో అంతా బాగానే ఉంటుంది వీళ్ళకి. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఎక్స్పెండిచర్ కొద్దిగా ఎక్కువ అవ్వచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ ఈ టైంలో అయ్యే అవకాశం ఉంది. ఎస్పెషలీ వీళ్ళ అంకుల్ సైడ్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా వీళ్ళకి లోన్స్ ఏదైనా కావాలంటే ఈ టైంలో దొరుకుతుంది. అదంతా విషయాలు వీళ్ళకి పాసిబుల్. కన్యా రాశి వాళ్ళకి మీరు చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.